ఎక్కడ కూడా బీసీలు అధికారం ఉండి అక్రమాలు చేసి 100 కోట్లు ఖర్చు పెట్టేటువంటి దుస్థితిలో ఈ బీసీలు ఇంకా ఎదగలేదు. కానీ మనకు టికెట్లు ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు కనుక మనం సీట్లు ఎక్కుకోవాల్సిందే, ఆ స్థానానికి మనం రావాల్సిందే, రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులను కూడా మనం వాడుకోవాల్సిందే. దయచేసి పెద్దలు కవితక్క గారు మేమేమంటున్నామంటే, మనం ఉద్యమంలో భారత స్వతంత్ర పోరాటమైన తెలంగాణ రాష్ట్ర ఉద్యమమైన బీసీలే అత్యధికంగా పాల్గొని ఈ రాష్ట్ర విభజనకు మరి పాల్గొన్నటువంటి చరిత్ర, ప్రాణత్యాగమైన, జైలు శిక్షలైనా, పోలీసుల లాఠీ దెబ్బలైనా పడ్డది బీసీలే. అది మర్చిపోయి కొద్దిగా మొన్న కూడా 10 సంవత్సరాలు దయచేసి తప్పుగా కావద్దు, మనం కూడా కొద్దిగా కనుమరుపుగా మర్చిపోయినట్టు ఉండడం వల్ల బీసీలు అబద్ధపు మాటలకు అక్కసుగా ఉన్నటువంటి మన ప్రేరేపించినటువంటి దుస్సాహసం చేసినటువంటి నీతి మాలినటువంటి ప్రగడభాలు పలిపి హామీలు ఇచ్చినటువంటి హామీలకు తలగ్గి కొంచెం మనం దూరమైన అధికారానికి దయచేసి బీసీలను హక్కున చేర్చుకోవాలి. మీరు ఓసీ అయినా బీసీ బిడ్డల కోసం మీరు నడుం బిగించి వచ్చినందుకు మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. కానీ మీకు కూడా ఆటుపోట్లుంటాయి, మీరు మహోన్నత నాయకుని పుత్రిక, ఈ తెలంగాణ సమ్మక్క సారక్క లెక్క బీసీలకు అండగా నిలబడతాను వస్తుండ్రు. కానీ మీకు కూడా ఆటుపోట్లుంటాయి, మీ యొక్క తెగలలో కూడా, మీ యొక్క కుటుంబాలలో కూడా మీకు ఆటుపోట్లుంటాయి. అవన్నిటిని ఎదిరించి నిలబడండి. మీకు వెన్నుదన్నై ఈ బీసీ సమాజం నిలబడుతుంది. ఏదో ఒక రోజు మీరు కూడా ఒక జయలలిత లెక్క, ఒక మమతా బెనర్జీ లెక్క, ఒక మాయావతి లెక్క ఈ రాష్ట్రంలో గొప్ప వీరవనితై నిలబడతారని ఈ బీసీలు అందరం మాట ఇస్తున్నాం. కానీ ఈ బీసీలకు 42% రిజర్వేషన్ అమలయ్యేంత వరకు ఉద్యోగాలల్లా, విద్యల, రాజకీయాలల్లా దాన్ని మీరు పూర్తి స్థాయిలో వెన్నుదన్నై సహకరించి బీసీల పక్షాన్ని నిలబడాలని ఈ వేదిక పక్షాన నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎక్కువ మాట్లాడకుండా నాకు ఇచ్చిన అవకాశాన్ని దీంతో ముగించుకుంటూ, జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క. వెంకటేష్ గారికి ధన్యవాదాలు. రజక సంఘం నుంచి స్వామి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. స్వామి గారు, రజక సంఘం. కామారెడ్డి డిక్లరేషన్ రాజ్యాంగబద్ధంగా 42% వాటా మనకు సాధన కోసం మరి మన వెన్నంటూ ఉండి ఆ పోరాటాన్ని ఎంతవరకైనా తీసుకెళ్ళి మన హక్కుల సాధనకు ముందుండి మన ప్రియతమ నాయకురాలు మన కల్వకుంట్ల కవితక్క గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. అక్క, మాది రజక జాతి, మేము రజక కులంలో పుట్టినాం. రజకులంటే చాలా చిన్న చూపు ఉంటుంది గ్రామాలలో. మేము చైతన్యం చాలా ఎంత అంటే ఒక 20-30 సంవత్సరాల నుండి కూడా కుల సంఘాలతోటి మేము తిరుగుతూ ఉంటాం. అందరినీ కూడా వాళ్ళని చైతన్యపరిచే దిశగానే వెళ్ళినాం. ప్రతి కుల సంఘంతో కూడా పోతాం. అట్లా కుల సంఘాలే కాకుండా బీసీ సంఘాలంటే ఇంకా చాలా మట్టుకు పోతాం. దాంతో నన్ను 3 సార్లు ఓడగొట్టినాక 50-100 ఓట్లతోటి 3 సార్లు ఓడగొట్టారు. ఒకసారి టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది పిలిచి, 2 సార్లు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది. కేవలం ఒక 10-20 ఓట్లతోటి ఓడగొట్టారు. ఎందుకంటే వీడు బీసీ రాబాయి, వీడు బీసీ. మొన్న బీసీల మేము ఢిల్లీ గుడికి వెళ్ళడం జరిగిందాక నిరాహార దీక్ష చేస్తే ఢిల్లీలో ఉడిక 22 రోజులు ఉన్నాము. అమర నిరాహార దీక్ష బత్తుల సిద్ధేశ్వర పార్టీలు చేసినప్పుడు పార్టీలకు అతీతంగా ఎక్కడున్నా బీసీ బిడ్డ అక్కడ ఉండాలనే విధంగా ఖచ్చితంగా బీసీల కోసం ఉంటాము, బీసీల కోసము ఎక్కడికైనా వెళ్తామక్క. మేము మీ ఎంట ఎన్నుదన్నుగా కంపల్సరీ ఉంటాము. మా కోసం కూడా, మా రజక జాతి కోసము ఇప్పటివరకు కరెంట్ మీటర్లు ఇచ్చిరక్క, ఏది ఇస్త్రీ చేయడానికి, ఐరన్ చేయడానికి కనీసం బిల్లులు ఉడిక ఇప్పటివరకు కట్టని దుస్థితి అక్క. మా గ్రామాలలో అది ఉడక గవర్నమెంట్ దృష్టికి మీ ద్వారా తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాం అక్క. జై బీసీ. రాజేశ్వరి గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసిన మన తెలంగాణ జాగృతి కవితక్క గారికి మరియు
ఇక్కడ విచేసిన బీసీ సంఘాల నాయకులకు నా పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క. ఇక్కడ విచేసిన పెద్దలందరూ ఒకటి అక్క ఒక విషయం చెప్పింది, చిలక కథ. నాకు తెలిసి చిలక కథ అందరికి అర్థమైండొచ్చు. మనం ఇప్పటికే బీసీ వర్గాల సంఘాలు వెనుకబడిపోయినాయి. ఇప్పటికైనా అక్క ముందుకొచ్చి మన ఉమ్మడి మెదక్ జిల్లాను ముందుకు రావాలని కోరుకోవడం సంతోషకరమైన విషయం అక్క. అదేవిధంగా మాకు మీరు ముందు మెదక్ ఉమ్మడి జిల్లాను ముందుండి ముందుకు నడపాలని నా యొక్క కోరిక. అదేవిధంగా కొంచెం హెల్త్ బాగాలేదు, ప్లీజ్ ఏమనుకోకండి. మాకు మహిళా రిజర్వేషన్ కోసం అక్క పోరాడడం చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే మహిళలు ఇప్పటికైనా ముందుకొచ్చి అన్ని రంగాలలో మహిళలు రాణించాలని నా యొక్క కోరిక. అక్క కోరిక కూడా అదే. దయచేసి మహిళలందరూ మెదక్ జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ముందుకు రావాలి. ఇక్కడికి విచేసిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఏం సంఘం? సగర సంఘం నుండి సాయిలు గారు. సాయిల్ గారు మైక్ ఎక్కడ ఉంది?